అయోధ్యలోని ఆంజనేయ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో అయోధ్యపురి హోరెత్తిపోతోంది. ఇంతకీ అయోధ్యలోని హనుమాన్ గర్హి ప్రాముఖ్యత ఏంటి? ఎన్నో శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది. అక్కడ హనుమాన్ దర్శనం చేసుకుంటే శ్రీరాముడి ఆశీస్సులు దక్కినట్లేనా? అయోధ్యలో హనుమాన్ గర్హి నుంచి సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. అసలు సిసలు అయోధ్య చూడాలి అంటే మాత్రం ఈ హనుమాన్ గడి ప్రాంతానికి రావాల్సిందే. ఇక్కడ ఉండే హనుమాన్ ఆలయం ఇది కరెక్ట్గా రామ జన్మభూమిని ఆనుకుని ఉంటుంది. ఈ హనుమాన్ గడి ప్రాంతం 10వ శతాబ్దంలో ఈ హనుమాన్ గడి ప్రాంతాన్ని నిర్మించారు అని చెప్తారు. ఆ తర్వాత అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ ఆలయాన్ని నిర్మిస్తూనే ఉన్నారు. అంటే పాడైన ప్రాంతం మొత్తాన్ని నిర్మించుకుంటూ వస్తున్నారు. హనుమంతుడి రూపం, అదేవిధంగా ఆ పెట్టుకునే బొట్టు ఏ రంగులో ఉంటుందో ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి అదే రంగులో కనిపిస్తుంది. మొత్తం ఇళ్ళకి వేసే పెయింట్స్ దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అసలు సిసలైన అవధ్ లాగా మనకు కనిపిస్తుంది. శ్రీరాముడికి కోటాను కోట్ల మంది భక్తులు ఉండొచ్చు, కానీ ఆయనకు ప్రియమైన మహాభక్తుడు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆంజనేయుడు మాత్రమే. ఆ శ్రీరాముడి ప్రియ భక్తుడే మనకు భగవంతుడయ్యారు. హనుమాన్ అంటే ఒక నిజాయితీ, హనుమాన్ అంటే ఒక ధైర్యం, హనుమాన్ అంటే ఒక సాహసం, హనుమాన్ అంటే కొండంత బలం, హనుమాన్ అంటే వినయం, హనుమాన్ అంటే జ్ఞానం, హనుమాన్ అంటే భక్తి పారవస్యం, హనుమాన్ అంటే ఒక అంతులేని కొలవలేని కొండంత భక్తికి నిలువెత్తు నిదర్శనం. అందుకే రామాయణం పేరు చెప్పగానే సీతారాముల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆ మహాభక్తుడు ఆంజనేయుడే. ఆయన గొప్ప గుణాల నుంచి నేటితరం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా తనను తాను శ్రీరామచంద్రుడు కల్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి. అలాంటి మహాభక్తుడు ఇప్పుడు ఆనంద పారవస్యంలో ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాల కళ ఇప్పుడు నెరవేరబోతోంది. అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అందుకే భక్తులందరితో పాటు శ్రీరాముడి మహాభక్తుడు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతున్నారు. ఆ సందడి అంతా అయోధ్యను ఆనుకుని ఉన్న హనుమాన్ గర్హిలో స్పష్టంగా కనబడుతోంది. భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడుతోంది. దాదాపు 10 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హనుమాన్ ఆలయం ఇది. దీన్ని హనుమాన్ గడి లేదంటే హనుమాన్ గర్హిగా పిలుస్తుంటారు. ఇది యూపీలోని అయోధ్యలో ఉన్న ఒక ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం. ఆంజనేయుడి ఆలయం రామ జన్మభూమికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ హనుమాన్ ఆలయాన్ని సందర్శించకుండా వెళ్లరు. హనుమాన్ గర్హి ప్రాంతంలో ఎక్కడ చూసినా మనకు కాషాయ వర్ణమే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న భవనాలన్నింటికీ ఆ రంగులే వేస్తారు. ఎక్కడ చూసినా మనకు హనుమాన్ రూపమే కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయం అన్న నామస్మరణే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఇది 10వ శతాబ్దంలో నిర్మించారు. హనుమంతుడు ఇక్కడ ఒక గుహలో ఉండి రాముడి జన్మస్థలంగా భావించే రామ్కోట్ను రక్షించాడనేది ఇక్కడి స్థల పురాణం. ఈ ఆలయం కొండపై ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంజనేయుడి దర్శనానికి 76 మెట్లు ఎక్కాలి. ఆలయ చరిత్ర ప్రకారం రావణుణ్ణి ఓడించి సీతారాముల అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు రామ్కోట్ను రక్షించడానికి అయోధ్యలోని ఒక గుహలో ఉండేవారట. స్కంద పురాణం ప్రకారం రాజు విక్రమాదిత్య హనుమాన్ గర్హితో పాటు 360 దేవాలయాలను నిర్మించారు. కానీ ఔరంగజేబు గర్హిని ధ్వంసం చేసి మసీదును నిర్మించాడట. ఆ తర్వాతి కాలంలో బైరాగ్ అవధ్ రాజు నవాబు షుజౌదుల్లాను ఓడించి తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించాడని చెబుతారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు హనుమాన్ గర్హిపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ హనుమంతుడే తన ఆలయాన్ని రక్షించుకుంటూ వచ్చాడని స్థానికుల నమ్మకం. సరయూ నది ఒడ్డున కొలువైన హనుమంతుడిని దర్శించుకునేందుకు ఏడాది పొడవునా భక్తులు తరలి వస్తూనే ఉంటారు. ఇక్కడ హనుమంతుడు ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ గర్హి అయోధ్యలో అన్ని వైపుల నుంచి కనిపించే ఎత్తైన ఆలయం. ఇక్కడ అంజనాదేవి ఒడిలో బాల హనుమంతుడు భక్త కోటికి దర్శనమిస్తారు. ఆలయంలో ఒక విజయస్తంభం కూడా కనిపిస్తుంది. దీన్ని రావణ సంహారం తర్వాత రాముడి విజయానికి ప్రతీకగా సాక్షాత్తు ఆంజనేయుడే ఇక్కడ పెట్టారని ప్రతీది. ప్రస్తుతం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో హనుమాన్ గర్హిలోనూ సందడి వాతావరణం కనిపిస్తోంది. భక్తులు 2-3 పోటెత్తుతున్నారు. దీంతో ఆలయ చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ప్రధానంగా ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం బాగా లాభపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తుల తాకిడి పెరగడంతో వీళ్ళకి మంచి బిజినెస్ కూడా జరుగుతోంది. ఇక్కడ ఒక స్వీట్ స్టాల్ చూడండి. ఇక్కడ ప్రసాదం కొనుక్కుని డైరెక్ట్గా స్వామికి సమర్పించి ఇంటికి పట్టుకెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. कैसे चल रहा है आपका बिजनेस? माँ बली की कृपा से एकदम बढ़िया चल रहा है। ओके, पहले कैसा था, अब कैसा है? पहले और अब में जमीन आसमान का फर्क है। हाँ। अब अयोध्या हमारी अयोध्या हो गई है। जहाँ तक हम जानते हैं कि अयोध्या में भक्तों की भीड़ बढ़ती ही रहेगी।
अयोध्या प्रगति करती रहेगी, उन्नति करती रहेगी और यहाँ का शौर्य और बढ़ता जाएगा। सो कैसे चल रहा है भाई आपका बिजनेस? बढ़िया चल रहा है। पहले कैसा था, अब कैसा है? पहले हल्का था, अब तो ज़्यादा हो गया है। भगवान का श्री राम के पहले हनुमान जी का दर्शन करेंगे, आज्ञा लेंगे, उसके राम जाएंगे, राम जन्मभूमि में जाएंगे दर्शन करने के लिए। उधर कनक बिहारी जी हैं, दशरथ जी का महल है। और क्या होना है अयोध्या को? अभी कम चमक रहा, अभी और चमकेगा। ఇలా రామ జన్మభూమిలో కొలువుదీరిన హనుమాన్ ఆలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయోధ్యలో రామయ్య దర్శనం కోసం క్యూ కడుతున్న భక్తులు చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ హనుమాన్ గరిహిని తప్పక దర్శించుకోండి.